Hello friends, very good morning. So UPSC Infinity at lifetime validity 40,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాను. నేను 8 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. ఆఫర్ 31st ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశాను. 15th ఆగస్ట్ వరకు ఉండేది, ఇంకో 15 days ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్ బిఫోర్ 31st ఆగస్ట్. మీకు 40,000 రూపీస్ని 8 ఇన్స్టాల్మెంట్స్లో అంటే మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. The beauty, the uniqueness of this course is it comes with lifetime validity. So people who have plans to take a long-term approach to UPSC, ఎలాగైనా సాధిస్తాను, ఒకసారి కాకపోయినా సరే నేను ఐ కంటిన్యూ టు అటెంప్ట్ ఇట్ అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. ఇట్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తుంది. యూ కెన్ గో and attempt it as many number of times as possible. Throughout your preparation మన ఇన్స్టిట్యూట్ కోర్స్ మీతో అందుబాటులో ఉంటుంది. లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ రెండు కూడా యాక్సెసిబుల్ గా ఉంటాయి. రెండు కూడా ఎన్నిసార్లైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు గ్రూప్స్ కి సంబంధించిన ఎడిషనల్ సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీకి అవసరమైన ఎడిషనల్ సిలబస్ ఏదైతే ఉంటుందో స్టేట్ సిలబస్, దట్ విల్ ఆల్సో బి కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిసాట్ కూడా ఇందులోనే కవర్ చేస్తున్నాము. అండ్ యు ఆర్ మై స్టూడెంట్ అంటిల్ యు గెట్ యువర్ డ్రీమ్ జాబ్. మీ డ్రీమ్ జాబ్ సాధించేంత వరకు నా స్టూడెంట్ గానే ఉంటారు. అండ్ యూ విల్ హ్యావ్ మై కంప్లీట్ గైడెన్స్ అండ్ సపోర్ట్. అలాగే యూపీఎస్సీలో వీఆర్ ఆల్సో ఆఫరింగ్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, కరెంట్ అఫైర్స్. వీటన్నింటికి కూడా 7,000 రూపీస్కే మనం పర్ సబ్జెక్ట్ 7,000 రూపీస్ యూ కెన్ జాయిన్. సబ్జెక్ట్ వైజ్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ కావచ్చు. ఈవెన్ దే ఆర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, దే ఆల్సో కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దే హ్యావ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ టెస్ట్. మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఆన్లైన్ టెస్ట్లు అనేవి ఎవ్రీ వీక్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ప్లస్ ఎవ్రీ వీక్ మినీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ తీసుకునే వాళ్ళకు ఈ టెస్ట్ లో యాక్సెస్ అనేది కాంప్లిమెంటరీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది. సో యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫర్ ఆన్లైన్ టెస్ట్. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఈ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ తీసుకునే వాళ్ళకి కూడా ఐఎమ్ గివింగ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలిజిబిలిటీ. రైట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ వాళ్ళకి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ వాళ్ళకి కూడా డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఎలిజిబిలిటీ ఇస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ లాంచ్ చేస్తున్నాను. సో 20,000 రూపీస్ యూ కెన్ పే ఇన్ 4 ఇన్స్టాల్మెంట్స్. సెప్టెంబర్ 1st నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. సో whoever is interested in taking public administration as optional, you can join this course. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ మనం ఆల్రెడీ విన్నాం. ఇవాళ సిఈటి అని చెప్పి నిన్న నోటిఫికేషన్ వచ్చింది. నిన్న గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఐబిపిఎస్, ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి 3 బోర్డ్స్ కి కంబైన్ చేసేసి, అంటే ఈ మూడింటికి కలిపి ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్ అనేది ఎన్ఆర్ఏ కండక్ట్ చేస్తుంది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది సెట్ చేస్తారు, వాళ్ళు సిఈటి కండక్ట్ చేస్తారు. అది ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్. అది క్లియర్ చేసిన తర్వాత మూడింటికి 3 వేరువేరుగా మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ రకంగా సెటప్ చేస్తున్నారు. అద్భుతమైన ఆపర్చునిటీ ఫర్ యూ టు జాయిన్ దిస్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ. ఎందుకంటే దిస్ కోర్స్ కవర్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్, అన్నిటిని కవర్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ ప్యాటర్న్ లో మార్పు వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ స్టూడెంట్స్ కి రేపు పొద్దున్న జనరల్ స్టడీస్ కూడా యాడ్ చేసినా సరే ఈ కోర్స్ లో ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఓన్లీ బ్యాంక్ క్లాసెస్ జాయిన్ అయ్యేటప్పుడు యూ విల్ సఫర్ దేర్, ఎందుకంటే జనరల్ స్టడీస్ క్లాసెస్ వినడం అవ్వదు కాబట్టి సఫర్ అవుతారు. సో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వడం వల్ల యూ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. 6,000 కి అందిస్తున్నాను అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో. అండ్ దిస్ ఫీజ్ ఈజ్ అగైన్ గెటింగ్ రివైజ్ టు 8,000 రూపీస్ ఫ్రమ్ 26th ఆగస్ట్. 26th ఆగస్ట్ నుంచి 8,000 రూపీస్ గా మారిపోతుంది. సో యూ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం లెఫ్ట్. ఎగ్జాక్ట్లీ 5 days ఉంది. మీరు 6,000 కే జాయిన్ అయ్యే అద్భుతమైన అవకాశం ఉంది. సో దిస్ ఈస్ మై కాంటాక్ట్ నంబర్. గివ్ మీ ఎ కాల్ అండ్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. సిమిలర్ గా క్వాంట్ ఇన్ఫినిటీ, అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి అందిస్తున్న కాంబో కోర్స్ ఇది. బ్యాంక్ అండ్ సిజిఎల్ ఎగ్జామ్స్ రెండింటికి హెల్ప్ అవుతుంది. ఇట్ గివ్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ మాక్ టెస్ట్. సిజిఎల్ మన ఫుల్ కోర్స్ లో ఉండే మాక్ టెస్ట్ అన్ని కూడా ఈ సింగిల్ కోర్స్ తో కూడా మీరు పొందొచ్చు. ఈ 5 రోజుల వరకు 2,000 కి మీకు అందుతుంది. 26th ఆగస్ట్ నుంచి ఇట్ ఈస్ బికమింగ్ 3,000. ఇండివిజువల్ కోర్స్ అన్ని 3,000 అవుతున్నాయి అండ్ ఫుల్ కోర్స్ అనేది 8,000 అవుతుంది. సిమిలర్ గా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కూడా అంతే, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్ వస్తాయి. యూ హ్యావ్ గ్రామర్, వొకాబులరీ త్రూ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. దీంతో పాటు మీకు కంప్లీట్ మాక్ టెస్ట్ అనాలిసిస్ జరుగుతుంది. మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ కి, సిజిఎల్ ఎగ్జామ్స్ కి అవసరమైనట్టు అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ని కవర్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి వీక్ ఒక మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ చేస్తున్నాం.
అండ్ ఇది కూడా 2000 అందిస్తున్నాను ప్రెసెంట్, అండ్ ఇట్ ఈస్ బికమింగ్ 3000 from 26th August. So only 5 days left. So this is today's editorial. It is on PM Cares Fund. Need for transparency. Transparency అంటే అర్థం ఏంటి? పారదర్శకత. పారదర్శకత అంటే జరుగుతున్న విషయాన్ని తేటతెల్లం చేయడం, క్లియర్ గా చెప్పడం, ఎటువంటి ఏ విషయాలు దాయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దాన్ని ట్రాన్స్పరెంట్ అంటాం, ట్రాన్స్పరెన్సీ అంటాం, ట్రాన్స్పరెన్సీ ఉంది అంటాం. The government must not stall queries related to the operation of the PM Cares Fund. PM Cares Fund కి సంబంధించిన క్వైరీస్ ని ఎవరైనా అడుగుతున్నప్పుడు, ఈ క్వైరీస్ ఎవరైనా అడుగుతున్నప్పుడు, క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాటిని స్టాల్ చేయకూడదు, ఆపకూడదు. ద గవర్నమెంట్ మస్ట్ నాట్ స్టాల్, షుడ్ నాట్ స్టాప్. అంటే అడిగిన దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. అసలు పిఎం కేర్ ఫండ్స్ ఎందుకు వచ్చింది? COVID-19 వచ్చిన తర్వాత దాని రిలీఫ్ కోసం ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ ఫండ్ ని ఏర్పాటు చేశారు. అయితే ఇది ఏర్పాటు చేసినప్పటి నుంచి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎనీవే, మనం ఎడిటోరియల్ చూస్తూ దోస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. There is something about the nature of the Prime Minister's Citizen Assistance and Relief in Emergency Situations Fund, PM Cares, that has led to demands for its scrutiny. ఈ ఫండ్ విషయంలో ఏదో ఒకటి ఉంది. దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ ద నేచర్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందుకనే స్క్రూటినైజ్ చేయాలి. ఫండ్స్ ఎలా వస్తున్నాయి, ఎంత వస్తుంది, ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అనే విషయాన్ని స్క్రూటినైజ్ చేయాలి అని చెప్పి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. While the Supreme Court has rejected a writ petition, I'll give you background about this right here. So PM Cares Fund యాక్చువల్గా మనకి స్టార్ట్ చేశారు. దీని యొక్క పర్పస్ ఏంటంటే, ఇప్పుడు COVID-19 రిలేటెడ్ ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఉపయోగించడం కోసం. సో ఇట్ యాక్సెప్ట్స్ డొనేషన్స్ ఫ్రమ్ ఇండివిజువల్స్ అండ్ ఆల్సో కార్పొరేట్స్ నుండి, ఇండివిజువల్స్ నుంచి, కంపెనీస్ నుంచి, మన PSUs నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఫండ్స్ ని తీసుకుంటుంది, డొనేషన్స్ తీసుకుంటుంది. తీసుకున్న డొనేషన్స్ ని వీటి కోసం ఉపయోగించడం అనేది దీని యొక్క పర్పస్. క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ PMNRF, అలాగే CMNRF, చీఫ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్, ఈ రిలీఫ్ ఫండ్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. PMNRF, CMRF ఇవి ఆల్రెడీ ఉన్నాయి ఇదే పర్పస్ తో. అది ఉంటుండగా మళ్ళీ ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. PMNRF కూడా ఇలాగే ఇండివిజువల్స్ నుంచి, కార్పొరేట్స్ నుంచి కాంట్రిబ్యూషన్స్ తీసుకుంటుంది, తీసుకున్న దాన్ని వీళ్ళ కోసం ఖర్చు పెడుతుంది. అయితే ప్రైమ్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, PMNRF అనేది PSUs నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోలేదు, అండ్ PM Cares అనేది PSUs నుంచి కూడా తీసుకోగలదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ PMNRF అండ్ PM Cares. ఇంకో 2 ఆస్పెక్ట్స్ మనం చూడాలి. ఒకటి CSR, రెండోది ట్యాక్స్ ఎలిజిబిలిటీ. CSR అంటే అర్థం ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఎనీ ఆర్గనైజేషన్, ప్రైవేట్ అని కాదు, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడ్డ ఎనీ కంపెనీ ఇన్ ద కంపెనీ, ఎనీ కార్పొరేట్ ఇన్ ద కంట్రీ, వాళ్ళ నెట్ ప్రాఫిట్స్ లో లాస్ట్ 3 years అనమాట, 2020 తీసుకున్నారు అనుకోండి, 2020, 19-20, 18-19, 17-18, లాస్ట్ 3 years యొక్క యావరేజ్ నెట్ ప్రాఫిట్ లో 2% షుడ్ బి స్పెంట్ టువర్డ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్. అంటే ప్రభుత్వం ఒక లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇస్తుంది. ప్రతి కార్పొరేట్ సంస్థ కూడా ఈ కంట్రీలో ఉండి మీరు లాభం పొందుతున్నారు కాబట్టి మీ లాభంలో కొంత భాగం అనేది సమాజం కోసం ఖర్చు పెట్టండి. అది మీ సామాజిక బాధ్యత, CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు. దాంట్లో 2% అని స్టిపులేట్ చేశారు. ఎందులో 2%? లాస్ట్ 3 years యొక్క నెట్ ప్రాఫిట్ లో 2%, యావరేజ్ నెట్ ప్రాఫిట్ లో 2% మీరు స్పెండ్ చేయాలి టువర్డ్స్ CSR అని చెప్తున్నారు. PM Cares కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, కార్పొరేట్స్ కూడా వీటిని డొనేట్ చేయొచ్చు. ఈ డొనేషన్ కూడా CSR కిందే కౌంట్ అవుతుంది. అలాగే PMNRF కి కూడా డొనేట్ చేయొచ్చు, ఆ డొనేషన్ కూడా CSR కింద కౌంట్ అవుతుంది. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఎలాగో కొంత మనీ స్పెండ్ చేయాలి. ఆ మనీ ఏదో డైరెక్ట్ గా స్కూల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి పెట్టడం కానీ, ఇవన్నీ చేయడం మానేసి డైరెక్ట్ గా PM Cares ఫండ్ కి కానీ, PMNRF కి కానీ ట్రాన్స్ఫర్ చేసేస్తే అది CSR కింద కౌంట్ అవుతుంది ఒకటి. అలాగే దెర్ ఇస్ ఎ ట్యాక్స్ ఎగ్జంప్షన్. అంటే ఇలా డొనేట్ చేసిన మనీ పైన ట్యాక్స్ ఉండదు అనేది ఇంకొక అడ్వాంటేజ్ అన్నమాట. ఇలా ఎవరైనా మనీ డొనేట్ చేసినప్పుడు వీళ్ళకి దానిపైన ట్యాక్స్ వెయ్యరు.
ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ దానికి ఇస్తున్నారు. సో 2 అడ్వాంటేజెస్ వస్తున్నాయి పిఎం కేర్ ఫండ్ కి డొనేట్ చేసినప్పుడు. పిఎం ఎన్ఆర్ఎఫ్ కి డొనేట్ చేసినప్పుడు కూడా సేమ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే ఒక డిఫరెన్స్ మీకు చెప్పాను, ఏంటది? ప్రైవేట్ పిఎస్యూస్ నుంచి పిఎం ఎన్ఆర్ఎఫ్ యాక్సెప్ట్ చేయలేదు, పిఎం కేర్స్ అనేది పిఎస్యూస్ నుంచి కూడా యాక్సెప్ట్ చేయగలదు. రెండవది, పిఎం ఎన్ఆర్ఎఫ్ అనేది ఓన్లీ రిలీఫ్ యాక్టివిటీస్ కి మాత్రమే ఉపయోగిస్తారు. పిఎం కేర్స్ ఫండ్ అనేది రిలీఫ్ యాక్టివిటీస్ తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి కూడా వాడవచ్చు అని చెప్పి రాశారు. అంటే మెడికల్, బయోటెక్నాలజీ ఈ ఫీల్డ్స్ లో, హెల్త్ కేర్ ఫీల్డ్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి కూడా, అంటే వ్యాక్సిన్ రీసెర్చ్ కోసం కానీ డ్రగ్ రీసెర్చ్ కోసం కానీ కూడా ఈ ఫండ్స్ ని ఉపయోగించవచ్చు అని చెప్పి రాశారు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిఎంఎన్ఆర్ఎఫ్ అండ్ పిఎం కేర్స్. సిఎస్ఆర్, 2 సిఎస్ఆర్ ఎలిజిబుల్, 2 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నాయి, రైట్? అయితే మనకి పిఎంఎన్ఆర్ఎఫ్ లో పిఎస్యూస్ నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకోలేరు, అంటే బడ్జెటరీ సోర్సెస్ నుంచి తీసుకోలేదు, వాలంటరీ డొనేషన్స్ మాత్రమే. అంటే ప్రభుత్వం తన అకౌంట్ నుంచి పే చేయకూడదు, బడ్జెట్ నుంచి దానికి అలొకేట్ చేయకూడదు పిఎంఎన్ఆర్ఎఫ్ కి. సిమిలర్ గా పిఎం కేర్స్ కూడా బడ్జెట్ నుంచి అలొకేట్ చేయరు. ఇవి ఒక చారిటబుల్ ట్రస్ట్ లాంటివి అనమాట. సో డొనేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తాయి ఇండివిజువల్స్ నుంచి, కార్పొరేట్స్ నుంచి. పిఎం కేర్స్ అనేది ఎవరి దగ్గరైనా యాక్సెప్ట్ చేస్తుంది, పిఎంఎన్ఆర్ఎఫ్ అనేది పిఎస్యూస్ నుంచి యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే పిఎస్యూస్ కి ఫండింగ్ లేదా ఇనిషియల్ క్యాపిటల్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ సోర్సెస్ నుంచి రావట్లేదు. దట్స్ ది ప్రైమ్ డిఫరెన్స్ బిట్వీన్ పిఎంఎన్ఆర్ఎఫ్ అండ్ పిఎం కేర్స్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. మనకి ఇంక ఎన్డీఆర్ఎఫ్ కూడా వస్తుంది. సో ఎన్డీఆర్ఎఫ్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను. While the Supreme Court has rejected a writ petition calling for a funds diversion from this fund to the National Disaster Response Fund (NDRF) and also denied the petitioner's demand that the public charitable trust be audited by the CAG, questions remain about its need, operation, and its persisting lack of transparency. So important sentence చూడండి. సుప్రీం కోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ అంటే అర్థం ఏంటి? రిట్ అనేది ఇట్ ఈస్ రిక్వెస్టింగ్ ది సుప్రీం కోర్ట్ టు డైరెక్ట్ ది గవర్నమెంట్ అథారిటీ టు డూ ఇట్స్ డ్యూటీ. అంటే ప్రభుత్వం ఒక పని సరిగ్గా చేయట్లేదని మనం భావించినప్పుడు, ప్రభుత్వ రంగ సంస్థ ఒక పని సరిగ్గా చేయట్లేదని మనం భావించినప్పుడు, వీ కెన్ ఫైల్ ఎ రిట్ పిటిషన్ ఇన్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేసి, మీరు సుప్రీం కోర్టు ఒక జ్యుడిషియల్ అథారిటీగా ఈ గవర్నమెంట్ సంస్థకి చెప్పండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యట్లేదు, ఇలా చేయమని చెప్పండి అని చెప్పి వేసే పిటిషన్ రిట్ పిటిషన్ అంటాం. రిట్ పిటిషన్ లో రకరకాలు ఉంటాయి, అందులో దీన్ని మ్యాండమస్ అంటారు, రైట్? సో అయితే ఇలాంటి రిట్ పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేసింది, రిజెక్ట్ చేసేసింది. ఆ రిట్ పిటిషన్ దేనికోసం వేశారు? కాలింగ్ ఫర్ ఏ ఫండ్స్ డైవర్షన్ ఫ్రమ్ దిస్ అకౌంట్ టు ఎన్డీఆర్ఎఫ్, పిఎం కేర్స్ ఫండ్ నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చెయ్యండి ఈ మనీ అంతా కూడా అని చెప్పి ఒక రిట్ పిటిషన్ వేశారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అండ్ ఆల్సో డినైడ్ ద పిటిషనర్స్ డిమాండ్ దట్ ద పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ బి ఆడిటెడ్ బై ది CAG, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇదేంటంటే ఇండియన్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ కి ఆడిటర్. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, బడ్జెట్ లో అలొకేట్ చేసిన ఫండ్స్ కరెక్ట్ గా స్పెండ్ చేస్తుందా, దుర్వినియోగం అవుతుందా అనేది ఆడిట్ చేసేది CAG. ఈ రిట్ పిటిషన్ లో ఇంకోటి ఏమని అడిగారు? ఫస్ట్ ఎన్డీఆర్ఎఫ్ కి ట్రాన్స్ఫర్ చేయండి అంటూ ఒకటి అడిగారు. రెండవది, ఈ యాక్టివిటీస్ ని CAG ద్వారా ఆడిట్ చేయండి, ఇది గవర్నమెంట్ సంస్థ కాబట్టి దీని ద్వారా ఆడిటింగ్ చేయండి అని చెప్పి ఇంకో రిక్వెస్ట్ పెట్టారు. రెండింటిని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు వీటన్నిటిని కొట్టేసినప్పటికీ క్వశ్చన్స్ రిమైన్ అబౌట్ ఇట్స్ నీడ్, ఆపరేషన్ అండ్ పర్సిస్టింగ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. దేనికి సంబంధించి? పిఎం కేర్స్ ఫండ్ కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి? పిఎంఎన్ఆర్ఎఫ్ ఆల్రెడీ ఉంది, ఎందుకు ఏర్పాటు చేశారు? ఆపరేషన్, ఇది ఎలా పనిచేస్తుంది? ఫండ్స్ ఎలా తీసుకుంటారు, ఎలా ఖర్చు పెడతారు, ఎంత వచ్చింది, ఎంత పెడుతున్నారు? అండ్ పర్సిస్టింగ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. పిఎంఎన్ఆర్ఎఫ్ అనేది విషయాలన్నింటినీ ట్రాన్స్పరెంట్ గా వెబ్సైట్ లో పెడుతోంది, ఎంత మనీ వచ్చింది, ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఎలా స్పెండ్ చేస్తున్నారని. కానీ పిఎం కేర్స్ విషయంలో అంత ట్రాన్స్పరెంట్ గా యాక్టివిటీస్ లేవు, అంటే పారదర్శకంగా లేవు, దాని విషయాలని బహిర్గతం చేయట్లేదు. అందుకని ఈ పర్సిస్టింగ్ అంటే కంటిన్యూయింగ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అనేది ఒక పెద్ద ఇష్యూ. ఆపరేషన్ ఎలా ఉందనేది తెలియట్లేదు. అండ్ అబౌట్ ఇట్స్ నీడ్, ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చిందో కూడా తెలియట్లేదు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అలాగే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని కొట్టేసినప్పటికీ కూడా ప్రజల్లో ఈ డౌట్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా ఉండిపోయాయి అనేది ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎన్డీఆర్ఎఫ్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా ఏర్పాటు చేశారు ఇది. ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కి, పిఎం కేర్స్ కి, పిఎంఎన్ఆర్ఎఫ్ కి డిఫరెన్స్ తీసుకోండి. పిఎం కేర్స్ అండ్ పిఎంఎన్ఆర్ఎఫ్ ఆర్ మోర్ లైక్ సేమ్, ఆర్ మోర్ ఆర్ లెస్ సేమ్. దే ఆర్ నాట్ స్టాట్యూటరీ బాడీస్, దే ఆర్ లైక్ చారిటబుల్ ట్రస్ట్స్.
అది పార్లమెంట్ లో చట్టం చేసి ఏర్పాటు చేసినవి కాదు ఇవి, పిఎం కేర్స్ కానీ పిఎంఎన్ఆర్ఎఫ్ కానీ. కానీ ఎన్డీఆర్ఎఫ్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది, యాక్ట్ బేసిస్ ఉంది కాబట్టి ఇట్ ఇస్ ఎ స్టాట్యూటరీ ఫండ్. అంటే ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి ఏర్పాటు చేసిన ఫండ్ ని ఇది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ కి పిఎం కేర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే పిఎం కేర్స్ రన్స్ ఓన్లీ అండ్ డొనేషన్స్, వాలంటరీగా ప్రజలు మరియు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే డొనేషన్స్ బట్టి అది నడుస్తుంది. కానీ ఎన్డీఆర్ఎఫ్ అనేది బడ్జెటరీ సపోర్ట్ ఉంటుంది దీనికి, అంటే బడ్జెట్ లో దీనికి మనీ అలొకేట్ చేస్తారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ కోసం ఫండ్స్ కోసం సెస్ వేస్తారు. మీకు ఇంతకుముందు ఒక ఎడిటోరియల్ లో చెప్పాను, సెస్ అంటే అర్థం ఏంటి, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వేసే ట్యాక్స్ ని సెస్ అంటారు. మీకు స్వచ్ఛ భారత్ సెస్ అని వేసేవాళ్ళు అప్పట్లో. అంటే ఒక పర్టికులర్ ఐటమ్ మీద మనకి ఆ సెస్ వేశారనుకోండి, అంటే 0.05%, 0.25%, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సెస్ ద్వారా కలెక్ట్ చేసిన మనీ ఆ పర్టికులర్ పర్పస్ కే వాడాలి. అంటే స్వచ్ఛ భారత్ సెస్ అనుకోండి, అలా వచ్చిన మనీ అంతా స్వచ్ఛ భారత్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి, వేరే దానికోసం ఖర్చు పెట్టకూడదు. అలాంటి దాన్ని సెస్ అంటాం. అలాగే మీకు ఇంతకుముందు జిఎస్టీ గురించి చెప్పాను. జిఎస్టీ కాంపెన్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్స్ కి ఫర్ ద ఫస్ట్ 5 years. అంటే వాళ్ళకి ఏవైనా షార్ట్ ఫాల్ ఉంటే, ఇంతకు ముందు ఉన్న రెవెన్యూతో కంపేర్ చేస్తే జిఎస్టీ వచ్చిన తర్వాత వాళ్ళ ఫండ్స్ ఏమైనా తగ్గిపోతే ఆ షార్ట్ ఫాల్ ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తుంది అని ఒకసారి చెప్పాను. అయితే కాంపెన్సేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కడ వస్తాయి? అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అని పెట్టింది. కాంపెన్సేషన్ సెస్ అంటే బాగా లగ్జరీ ఐటమ్స్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ పెట్టి ఆ ట్యాక్స్ ద్వారా వచ్చిన మనీని స్టేట్స్ కి కాంపెన్సేషన్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అది కాంపెన్సేషన్ సెస్. అంటే అర్థం చేసుకోవాలి అంటే సెస్. ఎన్డీఆర్ఎఫ్ కి కూడా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కూడా ఫండింగ్ ఎట్లా వస్తుంది, ఇలా సెస్ క్రియేట్ చేసి దాని ద్వారా తీసుకొస్తారు, ప్లస్ బడ్జెట్ నుంచి కూడా అలొకేట్ చేస్తారు. రైట్. అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఉంటాయి. ఎస్టీఆర్ఎఫ్ కి 75% ఆఫ్ ద ఫండింగ్ ఎన్డీఆర్ఎఫ్ నుంచే వెళ్తుంది. అంటే ఎన్డీఆర్ఎఫ్ లో ఉన్న ఫండ్స్ నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కి పంపుతారు. 75% ఫర్ నార్మల్ స్టేట్స్, 90% ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. అంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్, కొన్నింటికి స్పెషల్ నీడ్స్ ఉన్నాయి అనుకునే వాటికి 90% మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇన్ ద సెన్స్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే జనరల్ గా దీంట్లో వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ని అలో చెయ్యరు, కానీ ఒక ప్రావిజన్ ఉంది. ఎవరైనా నార్మల్ పీపుల్ దీనికి డొనేట్ చేయాలంటే చేయవచ్చా అంటే చెయ్యవచ్చు అని ఒక ప్రావిజన్ ఉంది. ఆ ప్రావిజన్ రీసెంట్ గా ఓపెన్ చేశారు. సో మీరు మేము కూడా మనం డొనేట్ చేయాలి, ఎన్డీఆర్ఎఫ్ కి డొనేట్ చేయాలంటే చేయొచ్చు, ఎస్టీఆర్ఎఫ్ కి డొనేట్ చేయాలంటే చేయొచ్చు. ఇంతకు ముందు ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్ చేయాలంటే దేనికి చేసేవాళ్ళం, సీఎం రిలీఫ్ ఫండ్ కి లేదా పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కి, ఇప్పుడు పిఎం కేర్స్ కి, వీటికి డోనర్స్ వీటికి డొనేట్ చేసేవారు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కి కూడా మనం డొనేట్ చేయవచ్చు అని చెప్పి రీసెంట్ గా ఒక ప్రావిజన్ ఓపెన్ చేసి ఇంతవరకు ఓపెన్ చేసేవారు కాదు. అంటే ఇప్పటి వరకు ఏంటి, కార్పొరేట్స్ కానీ ఇండివిజువల్స్ కానీ దీనికి డొనేట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు డొనేట్ చేయాలంటే పిఎంఎన్ఆర్ఎఫ్ కి లేదా సిఎంఆర్ఎఫ్ కి లేదా ఇప్పుడు పిఎం కేర్స్ కి మాత్రమే ఫండింగ్ డొనేట్ చేయగలిగేవారు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కి కూడా డొనేట్ చేయవచ్చు. ఇది రీసెంట్ గా వచ్చిన మార్పు. డిఫరెన్స్ అంటే దిస్ ఇస్ ఎ స్టాట్యూటరీ ఫండ్, అంటే ఇది ఒక యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఫండ్. ఇవి ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయబడి, ఇవి చారిటబుల్ ట్రస్ట్లు అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిఎం కేర్స్ అండ్ ఎన్డీఆర్ఎఫ్. we need to understand all these words. అంటే గ్రామర్ వొకాబులరీతో పాటు ఈ కంటెంట్ తెలిస్తే మన క్లారిటీ ఉంటుంది ఏంటని. A 3-judge bench asserted that no exception could be taken to the constitution of yet another public charitable trust at a time of raising COVID-19 pandemic. రైట్. ఈ 3-judge bench ఏం చెప్పింది, ఇది కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టు కాదు. ఇప్పుడు రేజింగ్ పాండమిక్ అని అర్థం ఏంటి, రేజింగ్ బుల్ అంటారు, అంటే వితౌట్ రెడ్యూసింగ్ ఇంటెన్సిటీ, అలా రోజు రోజుకి స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అని చెప్పడానికి మనం రేజింగ్ అనే వర్డ్ వాడతారు. గెయినింగ్ స్ట్రెంగ్త్ వితౌట్ లూజింగ్ ఎనీ ఇంటెన్సిటీ డే బై డే, దాన్ని రేజింగ్ అంటాం. రేజ్ అంటే కోపం, మళ్ళీ రేజ్ అంటే ఎక్స్ట్రీమ్ యాంగర్, కానీ రేజింగ్ అంటే ఈ మీనింగ్ ఉంది. రోజుకి స్ట్రెంగ్త్ గెయిన్ చేస్తున్న పాండమిక్ ఉన్న ఈ టైంలో ఇంకొక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయడాన్ని అది కాన్స్టిట్యూషన్ కి ఎగ్నెస్ట్ గా లేదు అని చెప్పి అసర్ట్ చేశారు. నో ఎక్సెప్షన్ కుడ్ బి టేకెన్. కాన్స్టిట్యూషన్ కి ఎక్సెప్షన్ తీసుకున్నారు, ఇలా చేయాల్సిన అవసరం ఏంటి అని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి టైంలో తీసుకున్న తప్పేమీ లేదు అన్నట్టుగా త్రీ-జడ్జ్ బెంచ్ చెప్తోంది. అసర్ట్ అంటే టు సే సంథింగ్ స్ట్రాంగ్లీ, ఫర్మ్లీ, నొక్కి చెప్పడం అన్నమాట.
But the need for a fresh trust when there is the PM's National Relief Fund with a substantial corpus in place is not clear. ఇందాకనే చెప్పాను, PM's National Relief Fund ఆల్రెడీ ఉన్నప్పుడు దాంట్లో సబ్స్టాన్షియల్ కార్పస్ అంటే అక్కడ ఉండాల్సినంత మనీ ఆల్రెడీ ఉంది, చాలా గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అక్కడ ఉంది. ఇలాంటి టైంలో మళ్ళీ కొత్తది ఎందుకు ట్రస్ట్ క్రియేట్ చేశారు అనేది తెలియదు, నాట్ క్లియర్, ఎవరికి తెలియదు. Since the PM Cares Fund existed independent of budgetary support or government money, the court's reasoning was that there was no occasion for a CAG audit. Obviously, CAG యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? బడ్జెట్, ట్యాక్స్ పేయింగ్ మనీ, ప్రజలు ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ కి పే చేస్తున్న మనీని ప్రభుత్వం కరెక్ట్ గా స్పెండ్ చేస్తుందా, దుర్వినియోగం చేస్తుందా అని చెక్ చేయడం CAG యొక్క ఉద్దేశం. CAG ఆడిట్ చేయడం ద్వారా ఉద్దేశం. బడ్జెట్ లో అలొకేట్ చేసినట్టుగా స్పెండింగ్ జరుగుతుందా, దుర్వినియోగం జరుగుతుందని CAG చెక్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు పిఎం కేర్స్ ఫండ్ కి గవర్నమెంట్ బడ్జెట్ నుంచి మనీ అలొకేట్ అవ్వట్లేదు, అది ఓన్లీ డొనేషన్స్ వస్తున్నాయి ఇండివిజువల్స్ నుంచి లేదా కార్పొరేట్స్ నుంచి. ఇలా డొనేషన్స్ వచ్చినప్పుడు ఆ మనీ ఎలా స్పెండ్ చేస్తున్నారు అన్నదానికి క్యాగే ఉండాలి అని అనాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అంటుంది. కోర్టు ఏమంటుంది చూసారా, పిఎం కేర్స్ ఫండ్ ఎగ్జిస్టెడ్ ఇండిపెండెంట్ ఆఫ్ బడ్జెటరీ సపోర్ట్ అండ్ గవర్నమెంట్ మనీ లేదు, బడ్జెటరీ సపోర్ట్ లేదు. దానికి ఎన్డీఆర్ఎఫ్ కి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, బడ్జెటరీ మనీ ఉంది. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ అకౌంట్ ని ఎన్డీఆర్ఎఫ్ ని క్యాగ్ స్క్రూటినైజ్ చేస్తుంది, ఆడిట్ చేస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ ని క్యాగ్ ఆడిట్ చేస్తుంది, కానీ పిఎం కేర్స్ ని క్యాగ్ ఆడిట్ చేయదు. ఇది అనదర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ దిస్. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ లో మనీ బడ్జెట్ ద్వారా వస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది. కానీ పిఎం కేర్స్ లో మనీ గవర్నమెంట్ ఇవ్వదు, బడ్జెట్ ద్వారా రాదు, ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ద్వారా వస్తాయి. అందుకని మనకి పిఎంఎన్ఆర్ఎఫ్, పిఎం కేర్స్ రెండు కూడా కాంట్రిబ్యూషన్ ద్వారా వచ్చాయి. కాబట్టి వీటికి ఆడిటింగ్ అనేది గవర్నమెంట్ ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ ని అపాయింట్ చేస్తుంది, వాళ్ళు చేస్తారు. అంతేగాని క్యాగ్ చేయాలని రూల్ లేదు. సుప్రీంకోర్టు కూడా అదే మాట చెప్తుంది. సో బడ్జెటరీ సపోర్ట్ లేదు కాబట్టి కోర్ట్స్ రీజనింగ్ వాజ్ దట్ దేర్ వాజ్ నో అకేషన్ ఫర్ ఎ క్యాగ్ ఆడిట్. క్యాగే చేయాలి అనడానికి ఒక సందర్భం ఏమీ లేదు. హౌవెవర్, అయినప్పటికీ ద కన్సర్న్ ఈస్ నాట్ అబౌట్ ద లీగల్ బేసిస్ ఆర్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎ క్యాగ్ ఆడిట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ ఆర్ ఇండీడ్ ఎసెన్షియల్. ఇప్పుడు ఇష్యూ అనేది క్యాగ్ ఆడిట్ ఉందా లేదా, లేకపోతే అసలు లీగల్ బేసిస్ ఏంటి, ఎందుకు పెట్టారు, అసలు ఒకటి ఉంటుండగా మళ్ళీ ఎందుకు పెట్టారు, అది అవసరమా లేదా, ఇదంతా కన్సర్న్ కాదు, ఇవేవి వచ్చేవి కాదు. కానీ అసలు విషయం ఏంటి, యాజ్ రెస్పాన్సెస్ టు ఆర్టీఐ క్వెరీస్ ఆన్ ద ఫండ్ రివీల్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ ఫోర్త్ కమింగ్ అండ్ క్వశ్చన్స్ ఆన్ ఇట్స్ ట్రాన్స్పరెన్సీ ఆర్ అకౌంటబిలిటీ. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఆర్టీఐ క్వెరీస్ వచ్చాయి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనకు తెలుసు, ఆర్టీఐ ప్రకారం క్వెరీస్ వేశారు, ఎలా మనీ స్పెండ్ చేస్తున్నారు, ఎంత మనీ వచ్చిందని చెప్పి క్వెరీస్ వస్తున్నాయి. వీటికి సంబంధించిన రెస్పాన్స్ విషయంలో గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫోర్త్ కమింగ్. ఫోర్త్ కమింగ్ అంటే అర్థం ఏంటి, ఈజ్ నాట్ రెడీ టు డైవల్జ్ ఇన్ఫర్మేషన్. డైవల్జ్ అంటే రివీల్, దానికి సంబంధించిన విషయాన్ని రివీల్ చేయడానికి. ఫోర్త్ కమింగ్ అంటే అర్థం ఏంటి, విల్లింగ్ టు రివీల్ ఇన్ఫర్మేషన్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని బయటికి చెప్పడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. రైట్, ఇట్స్ నాట్ విల్లింగ్ టు డైవల్జ్ ఇన్ఫర్మేషన్. ఏ విషయంలో, ఆన్ క్వశ్చన్స్ ఆన్ ఇట్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఓకే, అంటే ఎలా, ఎంత మనీ వచ్చింది, ఎంత స్పెండ్ చేశారు, ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ క్లియర్ గా చెప్పండి, ట్రాన్స్పరెంట్ గా చెప్పండి అంటే ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వట్లేదు. అలాగే అకౌంటబిలిటీ, జవాబుదారీగా ఉండట్లేదు, ఎలా వచ్చింది, ఎంత వచ్చింది అనే విషయాలు క్లియర్ గా చెప్పట్లేదు. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, అంటే ఓపెన్ గా ఉంచడం అని అర్థం, క్లియర్ గా చెప్పడం అని అర్థం. ఇవి చెప్పట్లేదు కాబట్టి ప్రజలకు అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. Queries on the trust deed for the fund and its creation and operation have been summarily dismissed by arguing that the fund was not a public authority, even though the PM is its ex officio chairman and 3 cabinet ministers are its trustees. Right, చూడండి, queries on the trust deed for the fund. ఇప్పుడు ఇది మీకు ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా క్రియేట్ చేశారని చెప్పాను. అప్పుడు ట్రస్ట్ డీడ్ ఉంటుంది, అంటే ఎవరు క్రియేట్ చేశారు, దీనికి ట్రస్టీస్ ఎవరు, దీని ఆపరేషన్స్ ఏంటి, కండిషన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎలా తీసుకుంటుంది, ఎలా స్పెండ్ చేస్తుంది అని ఇవన్నీ ట్రస్ట్ డీడ్ లో ఉంటాయి. ఏర్పాటు చేసినప్పుడు ఉన్న డీడ్ లో ఉంటాయి, ఒక అగ్రిమెంట్ లాంటిది అనమాట, అది మెయిన్ డాక్యుమెంట్. దానికి సంబంధించిన విషయాలు చెప్పట్లేదు. ఓకే, అండ్ ఎలా క్రియేట్ చేశారు, ఎలా ఆపరేట్ చేస్తారు అనే విషయాలు కూడా have been summarily dismissed. Summarily dismissed అంటే అర్థం ఏంటంటే ఇమీడియట్ గా, ఏం డిస్కషన్ లేకుండా, ఇన్స్టెంట్లీ, ఇమీడియట్లీ, వితౌట్ ఎనీ లీగల్ డిస్కషన్, వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ డిస్మిస్ చేసేసింది గవర్నమెంట్. బై ఆర్గ్యూయింగ్ దట్ ద ఫండ్ వాజ్ నాట్ ఏ పబ్లిక్ అథారిటీ. ఇది ఒక పబ్లిక్ అథారిటీ కాదు, ఒక చారిటబుల్ ట్రస్ట్ ఇది, కాబట్టి మేము ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి డిస్మిస్ చేస్తుంది. ఈవెన్ దో పిఎం ఈజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్. ఎక్స్ అఫీషియో అంటే అర్థం ఏంటి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ.
అంటే అర్థం ఏంటి? రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ఏం చెప్తారు? వైస్ ప్రెసిడెంట్. వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు కాకుండా ఇంకొక ఆయన వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆయన అయిపోతుంది. అంటే వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఎవరుంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్. ఇక్కడ కూడా పిఎం ఈజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే అర్థం ఏంటి? ప్రధానమంత్రి పదవిలో ఎవరుంటారో ఆయనే పిఎం కేర్స్ ఫండ్ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్. రేపు పొద్దున్న రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే రాహుల్ గాంధీ పిఎం కేర్స్ ఫండ్ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్ అయిపోతారు. అంటే ఆ పదవిలో ఎవరుంటే వాళ్ళు. నరేంద్ర మోదీ గారు అని కాదు, పిఎం పదవిలో ఎవరుంటే వాళ్ళు అంటారు. అండ్ 3 క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ ఇట్స్ ట్రస్టీస్. 3 క్యాబినెట్ మినిస్టర్స్ దానికి ట్రస్టీస్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ హ్యాడ్ ఆల్సో ట్రీటెడ్ ఇట్ యాజ్ ఎ ఫండ్ సెటప్ బై ద సెంటర్. ఎంసీఏ కూడా దీని ఒక సెంటర్ క్రియేట్ చేసిన ఫండ్ కింద ట్రీట్ చేస్తుంది. అయినా సరే ఇది పబ్లిక్ అథారిటీ కాదు అంటున్నారు. అడిగిన క్వశ్చన్స్ కి దేనికి ఆన్సర్ ఇవ్వట్లేదు. సమ్మరీలీ అంటే ఇన్స్టెంట్ గా డిస్మిస్ చేస్తారు అడుగుతున్న క్వైరీస్ అన్ని. ఆర్టీఐ క్వైరీస్ కి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి సుప్రీంకోర్టులో పిల్ వేయాల్సి వచ్చింది. పబ్లిక్ ఇంటర్ మనకి రిట్ పిటిషన్ వేయాల్సి వచ్చింది. కానీ సుప్రీంకోర్టు కూడా ఇందులో తప్పేమీ లేదు, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు, ఈ రైజింగ్ పాండమిక్ టైంలో ఇది ఓపెన్ చేయడం వల్ల నష్టమేమీ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వేసిన రిట్ పిటిషన్ కొట్టేసింది. Since the trust was created, lakhs of public and private sector employees have donated a day's salary to it, with some of them claiming that this deduction was done without their explicit consent. Consent అంటే acceptance, explicit అంటే ఓపెన్ గా. ఓకే, ఓపెన్ గా వాళ్ళ యాక్సెప్టెన్స్ ఇవ్వకుండానే వాళ్ళ శాలరీ నుంచి ఒక రోజు శాలరీని దీనికి డొనేట్ చేసేసారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ట్రస్ట్ క్రియేట్ చేసిన తర్వాత లక్షల కొద్ది పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ 1 డే శాలరీని దీనికి డొనేట్ చేశారు. 1 డే శాలరీని ఈ ఫండ్ కి డొనేట్ చేశారు. అందులో కొంతమంది ఏంటి, ఇలా మా శాలరీ నుంచి కట్ చేస్తున్న విషయం మాకు చెప్పలేదు, మాకు తెలియకుండా మా అనుమతి తీసుకోకుండా చేసేసారు అని చెప్పి కొంతమంది ఎంప్లాయీస్ అంటున్నారు. ఓకే, మెనీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండ్ కార్పొరేట్ ఎంటిటీస్ టు have made donations because of a proviso allowing uncapped corporate donations that would qualify as corporate social responsibility expenditure. ఇదే మీకు ఎంత చెప్తాను. మెనీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండ్ కార్పొరేట్ ఎంటిటీస్ టు. మీకు పిఎంఎన్ఆర్ఎఫ్ విషయంలో పబ్లిక్ సెక్టర్ ఎంటిటీస్ డొనేట్ చేసేవి కాదు, ఓన్లీ కార్పొరేట్ ఎంటిటీస్ చేసేవి. పిఎస్యూస్ అండ్ కార్పొరేట్ ఎంటిటీస్ టు have made donations because of a proviso allowing uncapped corporate donation. Uncapped అంటే క్యాప్ లేదు, ఎంత చెయ్యాలి అని చెప్పి రెస్ట్రిక్షన్ లేదు, ఎంతన్నా డొనేట్ చేసుకోవచ్చు. క్యాప్ అంటే అప్పర్ రెస్ట్రిక్షన్ అనమాట, అప్పర్ లిమిట్. అన్క్యాప్డ్ అంటే లిమిట్ లేదు, ఎంతైనా మీరు డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేయొచ్చు అనగానే చేసేస్తారా? కార్పొరేట్స్ కి అడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ? దట్ వుడ్ క్వాలిఫై యాజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్పెండిచర్. వాళ్ళు ఎలాగో వాళ్ళ నెట్ ప్రాఫిట్ లో లాస్ట్ 3 years యొక్క యావరేజ్ నెట్ ప్రాఫిట్ లో 2% సిఎస్ఆర్ కింద స్పెండ్ చేయాలి. అర్థమవుతుందా? ఎలాగూ స్పెండ్ చేయాలి. అదేదో దీనికే పంపించేస్తే 2 పనులు అయిపోతాయి కదా అని చెప్పి సాయం చేసినట్టు ఉంటుంది. సిఎస్ఆర్ ఆబ్లిగేషన్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది, ఎందుకంటే సిఎస్ఆర్ కింద క్వాలిఫై అవుతుందని చెప్పారు. సో కాబట్టి చేశారు. అండ్ రెండోది, ఇలా చేసిన ఫండింగ్ మీద మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అర్థమైందా? సో there is no need to pay tax on this. Earlier, a government panel had rightly suggested that the double benefit of tax exemption would be a regressive incentive. Very important statement. Double benefit of tax exemption would be a regressive incentive. సిఎస్ఆర్ పైన మళ్ళీ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది రెగ్రెసివ్. ఇప్పుడు ఈ రెగ్రెసివ్ అనే పదం మనం ఎలా ఆడాలంటే 2 రకాలుగా వాడచ్చు. టాక్సేషన్ విషయంలో there are 2 kinds of taxation: progressive taxation, regressive taxation. ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటే అర్థం ఏంటి? ఆదాయం పెరుగుతున్న కొద్ది ట్యాక్స్ పెరగడం. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల లోపు అయితే 0 ట్యాక్స్, 5 to 10 lakhs అయితే 10%, 10 to 15 అయితే అప్రాక్సిమేట్ గా చెప్తాను, ఎగ్జాక్ట్ ఫిగర్స్ నేను చెప్పట్లా మీకు అర్థం కావడం కోసం. అంటే ఆదాయం పెరిగే కొద్ది ట్యాక్స్ పెంచుకుంటూ వెళ్ళడాన్ని ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటారు. అయితే రిగ్రెసివ్ అంటే అర్థం ఏంటి? ఆదాయం ఎక్కువగా ఉండే వారికి జనరల్ గా ఎక్కువ ట్యాక్స్ వేయాలి, కానీ వాళ్ళ సిఎస్ఆర్ అనేది వాళ్ళకి ఆబ్లిగేషన్, స్టాట్యుటరీ ఆబ్లిగేషన్, వాళ్ళు ఎలాగో చేయాలి. అది దానిపైన మళ్ళీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది సిఎస్ఆర్ కింద చేసేసి మళ్ళీ దానికి కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇవ్వడం అనేది డబుల్ బెనిఫిట్ అయిపోతుంది. సిఎస్ఆర్ ఎలాగో చేయాలి కాబట్టి చేస్తున్నాడు, దాని మీద మళ్ళీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చామనుకోండి ఏమవుతుంది? వాళ్ళ ట్యాక్స్ లయబిలిటీ తగ్గిపోతుంది. అంటే బాగా సంపాదించేవాడు ఎక్కువ సిఎస్ఆర్ కడతాడు, కట్టిన దాంట్లో మళ్ళీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం వల్ల దాంట్లో 30% మిగిలిపోతుంది వాళ్ళకి. అంటే ఎక్కువ సంపాదించే వాడికి ఎక్కువ ట్యాక్స్ వేయాలి అనే ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అనేది ఇక్కడ జరగట్లేదు, ఇట్ ఈస్ బికమింగ్ రెగ్రెసివ్. అందుకే ఇట్ ఈస్ అ రెగ్రెసివ్ ఇన్సెంటివ్ అని చెప్పి ఒక గవర్నమెంట్ ప్యానెల్ చెప్పింది. ఈ డబుల్ బెనిఫిట్ ఇవ్వకూడదు, సిఎస్ఆర్ కింద అయితే ఓన్లీ సిఎస్ఆర్ ఇవ్వాలి,
ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఓన్లీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి, రెండు ఇవ్వకూడదు అని చెప్పి గవర్నమెంట్ ప్యానల్ చెప్పింది ఇంతకు ముందు. అయినా సరే పట్టించుకోవట్లేదు. So far, the exact amount of donations and a clear breakup of the expenditures from the fund have not been provided, apart from an announcement in May that 3,100 crore had been sanctioned from it to be spent on ventilators, migrant worker welfare and vaccine development. ఇప్పటి వరకు కూడా సో ఫార్ అంటే దస్ ఫార్ అంటే ఇప్పటి వరకు ది ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ డొనేషన్స్ అండ్ క్లియర్ బ్రేకప్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఎంత వచ్చింది అమౌంట్, ఎక్స్పెండిచర్ ఎంత స్పెండ్ చేశారు, దీనికోసం ఎంత దీనికోసం ఎంత అని చెప్పి చెప్పలేదు. హ్యావ్ నాట్ బీన్ ప్రొవైడెడ్ అపార్ట్ ఫ్రమ్ అన్ అనౌన్స్మెంట్. మేలో ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటి అనౌన్స్మెంట్? దట్ 3,100 crore had been sanctioned from it. 3,100 కోట్లు దీని నుంచి శాంక్షన్ చేశారు. టు బి స్పెంట్ ఆన్ వెంటిలేటర్స్, మైగ్రెంట్ వర్కర్ వెల్ఫేర్ అండ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్. వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం, మైగ్రెంట్ వర్కర్ వెల్ఫేర్ కోసం మరియు వెంటిలేటర్స్ కోసం స్పెండ్ చేయడానికి 3,100 కోట్లు రిలీజ్ చేశామని ఒక అనౌన్స్మెంట్ తప్పితే ఇంకా ఏమీ చెప్పలేదు అంటున్నారు. States have led the response to COVID-19 and their resources have increasingly been stretched by the continuing rise in infections and deaths, which have crossed the 2.8 million and 54,000 mark respectively. ఇప్పుడు COVID-19 రెస్పాన్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఏ స్టేట్ లో వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ రిసోర్సెస్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్లీ స్ట్రెచ్డ్. వాళ్ళకున్న ఆర్థిక వనరులు అనేవి స్ట్రెచ్ అయిపోతున్నాయి, సరిపోవట్లేదు. ఎందుకంటే విపరీతంగా ఖర్చు అయిపోతుంది, వచ్చేవేమో తక్కువ ఉంటున్నాయి, ప్రజల ఆదాయాలు తగ్గిపోతున్నాయి, మార్కెట్లో డిమాండ్ తక్కువ ఉంది, ట్యాక్స్ ఇన్కమ్ తగ్గిపోయింది, సేల్స్ తగ్గిపోయాయి. ఇలాంటి టైంలో స్టేట్స్ ఆర్ సఫరింగ్, రిసోర్సెస్ అనేవి స్ట్రెచ్ అవుతున్నాయి. ఎందువల్ల? బై కంటిన్యూయింగ్ రైజ్ ఇన్ ఇన్ఫెక్షన్స్ అండ్ డెత్స్. ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి, డెత్స్ పెరుగుతున్నాయి. సో టెస్ట్లు ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ప్రభుత్వానికి, హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. ఇవేంటి? ఇన్ఫెక్షన్స్ ఏమో 2.8 మిలియన్, 28 లక్షలకు చేరిపోయాయి. డెత్స్ ఏమో 54,000 మార్క్ క్రాస్ అయిపోయాయి. At the very least, RTA requests that seek to understand how funds are being received and how they are being disbursed so far should be seen as legitimate. At least ఫండ్స్ మీకు ఎలా వస్తున్నాయి, మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు అనే విషయాన్ని ఆర్టీఐ క్వెరీస్ అడుగుతున్నప్పుడు వాటిని లెజిటిమేట్ గా మీరు ట్రీట్ చేయాలి, న్యాయబద్ధమైనవే. ఆ మాత్రం అడగడం తప్పు కాదు కదా. మీకు ఫండ్స్ ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కింద మీరు చెప్తున్నప్పుడు ఎలా వచ్చే ఫండ్స్ ఎలా స్పెండ్ చేస్తున్న విషయంలో చెప్పడంలో ప్రాబ్లం ఏముంది? ఈ క్వెరీ అనేది లెజిటిమేటే కదా. వై ఆర్ యూ నాట్ ఆన్సరింగ్ దట్ అని చెప్పి ఇక్కడ వస్తుంది. షుడ్ బి సీన్ యాజ్ లెజిటిమేట్, న్యాయబద్ధంగా చూడాలి, అది కరెక్టే కదా క్వెరీ అనేది అంటున్నారు. ఆల్సో more needs to be done by the government to publicize donations to the more accountable NDRF, which allows for a transfer of funds to state. And government అనేది ఇంకా చాలా చేయాలి. దేనికోసం? టు పబ్లిసైజ్ డొనేషన్స్ టు ది మోర్ అకౌంటబుల్ ఎన్డీఆర్ఎఫ్. డొనేషన్స్ అనేవి ఎన్డీఆర్ఎఫ్ కి జరిగేలా చూడాలి. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ అనేది అకౌంటబుల్. ఎన్డీఆర్ఎఫ్ స్టాట్యూటరీ ఫండ్ మనకి బడ్జెట్ నుండి వస్తుంది, దానికి డొనేషన్స్ వచ్చేలాగా చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అది క్యాగ్ ద్వారా ఆడిట్ జరుగుతుంది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేది ఆడిట్ చేస్తుంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎలా పెడుతున్నారు అనేది ఒక కన్నేసి చూడటం జరుగుతుంది. అది కూడా ఒక గవర్నమెంట్ అథారిటీ కాబట్టి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి? ఎన్డీఆర్ఎఫ్ కి మనీ వెళ్ళడం వల్ల ఆ మనీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఎస్డీఆర్ఎఫ్ కి ఫండ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మీకు ఇందాకే చెప్పాను, ఎస్డీఆర్ఎఫ్ లో 75% ఎన్డీఆర్ఎఫ్ భరిస్తుంది. అది జనరల్ కేటగిరీ స్టేట్స్ కి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి అయితే 90% ఎన్డీఆర్ఎఫ్ భరిస్తుంది. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ కి ఫండింగ్ ఎక్కువ రావడం వల్ల స్టేట్స్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. పిఎం కేర్స్ కి వెళ్ళడం వల్ల స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్ళదు. కానీ ఖర్చు అంతా పెడుతుందేమో స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ చేతికి మనీ వచ్చేలా చెయ్యాలి, చేయట్లేదు. ఇంకొక మతలబ్ ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ కి ఏదైతే ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తారో అది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కాదు. పిఎంఎన్ఆర్ఎఫ్ కింద కోసం పంపేది సిఎస్ఆర్ కింద కౌంట్ అవుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పంపేది సిఎస్ఆర్ కింద కౌంట్ అవ్వదు. అందువల్ల ఏమవుతుందంటే ఈ కార్పొరేట్స్ అన్ని కూడా పిఎంఎన్ఆర్ఎఫ్ కే పంపుతాయి ఎక్కువగా, సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపవు. సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపింది సిఎస్ఆర్ కింద కౌంట్ అవ్వదు కాబట్టి అదొక మైనస్ అనమాట. అందువల్ల స్టేట్స్ కి ఫండ్స్ రావట్లేదు, సెంటర్ కి వెళ్ళిపోతున్నాయి. ఖర్చు పెడుతుందేమో స్టేట్స్, సెంటర్ అనుకున్నంతగా హెల్ప్ చేయట్లేదు అని ఇక్కడ పాయింట్ ఇండైరెక్ట్ గా వస్తుంది. అందుకే స్టేట్స్ కి హెల్ప్ జరగాలంటే ఎన్డీఆర్ఎఫ్ కి కంట్రిబ్యూషన్ జరిగేలాగా ప్రభుత్వం చూడాలి. ఎన్డీఆర్ఎఫ్ కి జరిగితే అడ్వాంటేజ్ అంటే దాని నుంచి ఎస్డీఆర్ఎఫ్ కి కూడా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది కాబట్టి. That's about it. So you need to understand 3 things: PMNRF, PM CARES, NDRF. రిపీట్ చేస్తున్నాను. PMNRF 1948 లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని పర్పస్ దీని పర్పస్ ఏంటంటే డొనేషన్స్ తీసుకుంటుంది ఇండివిజువల్స్ నుంచి, కార్పొరేట్స్ నుంచి. పిఎస్యూస్ నుంచి తీసుకోదు, మిగిలిన వాళ్ళ నుంచి డొనేషన్స్ తీసుకుంటుంది. ఈ తీసుకున్న డొనేషన్స్ అనేవి రిలీఫ్ యాక్టివిటీస్ కి వాడుతుంది. ఇప్పుడు డ్రాట్ కానీ లేకపోతే ఇట్లాంటి
న్యాచురల్ కలామిటీస్ ఏమైనా వచ్చినప్పుడు వాటి కోసం వాడుతుంది. పిఎం రిలీఫ్ ఫండ్, నేషనల్ రిలీఫ్ ఫండ్. సిమిలర్ గా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది స్టేట్ లెవెల్లో, పిఎం రిలీఫ్ ఫండ్ అనేది సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. పిఎం రిలీఫ్ ఫండ్ కి ఎవరైనా కార్పొరేట్ సంస్థలు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే, పంపిస్తే దాని మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, ప్లస్ సిఎస్ఆర్ కూడా వస్తుంది. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా దాన్ని కౌంట్ చేస్తారు. సిఎస్ఆర్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఏదైనా కార్పొరేట్ సంస్థ, కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడే ఏదైనా కార్పొరేట్ సంస్థ లాస్ట్ 3 years యొక్క యావరేజ్ నెట్ ప్రాఫిట్ లో 2% సామాజిక బాధ్యత కింద ప్రజల కోసం లేదా ఏదైనా అవసరాల కోసం ఖర్చు పెట్టాలి. అదే ఈ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేసేసిన సిఎస్ఆర్ కిందకి వచ్చేస్తుంది. అది ఆబ్లిగేషన్ అనమాట. ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్ కూడా వచ్చేస్తుంది. ఇది డబుల్ బెనిఫిట్. ఈ డబుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉండడాన్ని ఒక గవర్నమెంట్ ప్యానల్ అనేది ఖండించింది. అది కరెక్ట్ కాదు, అది రిగ్రెసివ్ స్టెప్ అని చెప్పింది. ఎందుకంటే ఎక్కువ సంపాదించే వాడికి ఎక్కువ ట్యాక్స్ పడాలి, వాడికి ఈ సిఎస్ఆర్ పే చేయడం ఆబ్లిగేషన్ లో మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం వల్ల చాలా ట్యాక్స్ మిగిలిపోతుంది వాళ్ళకి, అది కరెక్ట్ కాదని చెప్పి ఒక గవర్నమెంట్ ప్యానల్ చెప్పినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది పిఎం ఎన్ఆర్ఎఫ్ యొక్క కథ. దీంట్లోనే సిఎంఆర్ఎఫ్ కూడా చెప్పాను మీకు. దెన్ పిఎం కేర్స్. పిఎం కేర్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు పిఎం ఎన్ఆర్ఎఫ్. దాంట్లాగే ఇది కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్. వీటికి ఒక యాక్ట్ అంటూ ఏమీ లేదు, చట్టం ఏమీ లేదు, పార్లమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డది కాదు, డైరెక్ట్ గా ఏర్పాటు చేయబడ్డవి. రెండు అబ్సల్యూట్లీ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే పిఎస్యూస్ నుంచి కూడా పిఎం కేర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. రెండోది, పిఎం కేర్స్ ద్వారా కలెక్ట్ చేసిన మనీ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా వాడతారు. మెడికల్ ఇష్యూస్ లో, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా వాడవచ్చు. పిఎం ఎన్ఆర్ఎఫ్ లో ఉన్న మనీని ఓన్లీ రిలీఫ్ యాక్టివిటీస్ మాత్రమే వాడతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిఎం ఎన్ఆర్ఎఫ్ అండ్ పిఎం కేర్స్. ఈ రెండు ఒక కేటగిరీ అయితే, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఎన్డీఆర్ఎఫ్ అనేది స్టాట్యూటరీ ఫండ్. whenever you use the word statutory, గుర్తుపెట్టుకోండి, స్టాట్యూట్ అంటే లా చేసేది ఎవరు? పార్లమెంట్ చట్టం చేస్తుంది, యాక్ట్ చేస్తుంది. యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థని స్టాట్యూటరీ బాడీ అంటారు, ఫండ్ ని స్టాట్యూటరీ ఫండ్ అంటారు. మరి దీని వెనకాల ఉన్న యాక్ట్ ఏంటి? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది. ఓకే, సో దీనికి ఫండింగ్ ఎలా వస్తుంది? రెండు మార్గాలు. ఒకటి సెస్ ద్వారా, ఎన్డీఆర్ఎఫ్ సెస్ ఉంటుంది. సెస్ అంటే ఏంటి? ఒక స్పెషల్ ట్యాక్స్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. మీకు ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్ చెప్పాను. ఓకే, ఎన్డీఆర్ఎఫ్ కోసం కొన్ని ఐటమ్స్ మీద సెపరేట్ గా సెస్ వేస్తారు, ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తారు, కస్టమ్ డ్యూటీ, ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్ మీద వాటి మీద వేస్తారు అనమాట. అలా వేసిన మనీని ఎన్డీఆర్ఎఫ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. రెండోది, బడ్జెట్ లోనే అలొకేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఎన్డీఆర్ఎఫ్ యొక్క ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, స్టేట్ డిజాస్టర్ రికవరీ ఫండ్స్ కి, రెస్పాన్స్ ఫండ్ కి ఎన్డీఆర్ఎఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎస్డిఆర్ఎఫ్ లో 75% భారాన్ని ఎన్డీఆర్ఎఫ్ భరిస్తుంది. అంటే ఎన్డీఆర్ఎఫ్ లో ఫండింగ్ ఉంటే ఎస్డిఆర్ఎఫ్ లో కూడా పెరుగుతుంది. అది అడ్వాంటేజ్. ఇది స్టాట్యూటరీ బాడీ అండ్ దిస్ ఈజ్ ఆడిటెడ్ బై క్యాగ్. ఇందులో గవర్నమెంట్ మనీ, బడ్జెటరీ అలొకేషన్ ఉంది కాబట్టి క్యాగ్ ఆడిట్ చేస్తుంది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. క్యాగ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ది ఆడిటర్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ అకౌంట్స్ ని ఆడిట్ చేసే సంస్థని క్యాగ్ అంటాం. క్యాగ్ దీన్ని ఆడిట్ చేస్తుంది. పిఎం ఎన్ఆర్ఎఫ్ అండ్ పిఎం కేర్స్ అనేవి చారిటబుల్ ట్రస్ట్ కింద క్రియేట్ చేశారు కాబట్టి వాటిని ఆడిట్ చేయరు. అంటే క్యాగ్ ఆడిట్ చేయదు, ఇండిపెండెంట్ ఆడిటర్స్ ఆడిట్ చేస్తారు, క్యాగ్ ఆడిట్ చేయదు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిఎం ఎన్ఆర్ఎఫ్ అండ్ పిఎం కేర్స్ అండ్ ఎన్డీఆర్ఎఫ్. I hope it is 100% clear to you. Thank you very much. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.